తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఆమె పాత్ర, కేసీఆర్ మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. కవిత అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం ఇంకా కొనసాగుతోంది. ఆమె వ్యాఖ్యలపై పార్టీ నేతలు, క్యాడర్ స్పందించకుండా అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇది కవిత పార్టీకి దూరమవుతున్నారన్న సంకేతాలను బలపరుస్తోంది. కేటీఆర్ వచ్చాక దీనిపై చర్యలు ఉంటాయా అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మరోవైపు కేటీఆర్ టార్గెట్ గా కవిత విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తన వాదనకు కవిత బలంగా వినిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ మా నాయకుడు, ఆయన కోసం ప్రాణమిస్తా అని మరోసారి స్పష్టం చేశారు. తాను రాసిన లేఖలలో ఎలాంటి తప్పు లేదని, లీకు వీరులను బయట పెట్టాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఇది పార్టీలో అంతర్గత లుకలుకలను బయట పెడుతోంది. మరోవైపు కవిత తనకు ఉన్న బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కేసీఆర్ పై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆమె రాజకీయ వ్యూహంలో భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. కవిత వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతూ ఆమెపై ఎదురు దాడికి దిగుతున్నారు. ఇది రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఆమె తమ పార్టీలోకి వస్తే తప్పేమీ లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇది కవిత భవిష్యత్తు అడుగులపై మరింత ఆసక్తిని రేపుతోంది. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, కవిత ఎపిసోడ్ కి ఎప్పుడులోగా పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఆవిడ మాట్లాడుతూ కూడా 10 సంవత్సరాలుగా మానసికంగా ఎంతో కుంగిపోయాను అని చెప్పని అంటూ ఉన్నారు. ఓ పక్కన మరోవైపు చూస్తేనేమో కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదు అని చెప్పి కూడా అంటున్నారు. కేవలం లేఖ గురించి ఆవిడ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు ఓవరాల్ గా కవిత ఎపిసోడ్ ని మనం ఎలా చూడాలి? కల్వకుంట్ల కుటుంబంలో ఏదైతే వివాదం కొనసాగుతుందో ఈ వివాదం అనేది ఫుల్ స్టాప్ పడే పరిస్థితి అయితే కనిపించట్లేదని తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ
ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ మౌనం వీడితేనే ఈ వ్యవహారానికి అంటే ఏదైతే కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ మాత్రం మౌనముద్ర నుంచి బయటకైతే వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు అంటే అమెరికా నుంచి కేటీఆర్ వచ్చిన తర్వాతే దీనిపై చర్చించి దీనిపై ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మరొక వైపు ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న హరీష్ రావుతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు ఫామ్ హౌస్లో. దీనిపై కూడా కవిత ఎపిసోడ్కి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కవిత లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు కొనసాగుతున్నాయి, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఉంది, అదేవిధంగా అధ్యక్షుడిగా కేసీఆర్కు ఉంది. వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కేటీఆర్ 3వ తేదీన ఇండియాకు వస్తున్నారు. ఆ వచ్చిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నిన్న మంచిర్యాల పర్యటనలో కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. లేఖ రాయడంలో తప్పేమీ లేదు, తాను 10 ఏళ్లుగా ఏదైతే మనోవేదనకు గురవుతుందో ఆ వేదనకి సంబంధించి అదేవిధంగా 47 నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నాను. ఆ పర్యటన సందర్భంగా ఏవైతే అభిప్రాయాలు ప్రజల నుంచి అదేవిధంగా కార్యకర్తల నుంచి వచ్చాయో అదే అభిప్రాయం తాను తెలియజేశాను. గతంలో ఎన్నో లేఖలు రాశాను, ఆ లేఖల విషయం ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఈ లేఖ బయటికి రావడానికి కారణం ఏంటి, అక్కడ ఉన్న అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న లీకు వీరులు ఎవరు, వారిని బయట పెట్టాలి అని చెప్పేసి తాను ప్రశ్నిస్తుంటే ఎందుకు దానిపై పార్టీ కానీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఎందుకు స్పందించట్లేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కవిత ప్రశ్నిస్తున్న దాన్ని ఎవరిని ప్రశ్నిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఏ పార్టీకి సంబంధించి స్పందించాలి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించాలి లేదా అధ్యక్షుడు స్పందించాలి. అంటే నేరుగా కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ని కార్నర్ చేస్తూనే కవిత ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఆ కేసు వ్యవహారంలో తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. కానీ తాను ఒప్పుకోలేదు అని చెప్పేసి ఒక బాంబు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక బాంబు అయితే ఆమె పేల్చారో ఆ బాంబు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ బాంబు వ్యవహారం అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కవర్ చేసుకోవడానికి పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అంటే కేడర్కి ఏం సమాధానం చెప్పాలంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ఒకటే ఇద్దరి మధ్య మిలాఖాత్ అవుతున్నారు. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి. అందులో భాగంగానే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలకు బలం చేకూర్చినట్టు పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి అని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు అయితే ఎదురుదాడి దిగుతున్నారు. ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై ఎదురుదాడి దిగుతున్నారు. పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్గా చెప్పడం జరిగింది. చిట్ చాట్ చేయడం ఎందుకు, ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారాలన్నింటినీ బయట పెట్టొచ్చు కదా, చిట్ చాట్ చేయడం వల్ల తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని తర్వాత తప్పించుకోవడానికి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత వ్యవహారానికి సంబంధించి ఆమెకి ధైర్యం ఉంటే నేరుగా మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే ప్రెస్ మీట్ పెట్టి కానీ ఈ వ్యవహారాలని లేఖ ఎవరు బయట పెట్టారు, దానికి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఎవరు చెప్పారు ఏంటి, ఆ పేర్లన్నీ ఎందుకు బయట పెట్టట్లేదు, కేవలం ఇద్దరు అంటే కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ కూతురు కవిత ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాల్లో భాగంగా తమ పార్టీని బద్నాం చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే వ్యవహారాన్ని అంటే డాడీ డాటర్ మధ్య వ్యవహారం, ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారం, ఈ వ్యవహారంలో తమని లాగవద్దు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ నేతలకు కూడా ఆయన ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కవిత వ్యవహారానికి సంబంధించి మన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా మాట్లాడవద్దు, పార్టీ లైన్ దాటవద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని పరోక్ష హెచ్చరికలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే రాజాసింగ్ ఉన్నారో ఆయన ఈ వ్యాఖ్యలను సమర్థించారు. మా పార్టీలో అవసరమైతే ప్యాకేజీలు ఇస్తే అమ్ముడుపోతారంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారాలన్నింటినీ కూడా బీజేపీకి తలనొప్పిగా మారే, అందుకోసం అని చెప్పి కవిత వ్యవహారంలో పార్టీ నేతలు ఎవరు కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు అంటూ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీనిపై మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కవిత కాంగ్రెస్తో రాయబారం నడిపారని చెప్పేసి వస్తున్న వార్తలు ఏవైతే వాటిలో కొంతమంది నేతలు అయితే స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి కేశవరావు నిన్న మాట్లాడుతూ కూడా కవిత పార్టీలోకి వస్తే తాముకి నష్టమేమీ లేదు, ఆమె చేర్చుకోవడానికి కూడా ఇబ్బందులు లేవు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చిట్ చాట్ చేస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే తామేమీ అడ్డుకోవడం లేదు అని చెప్పేసి, ప్లస్ ఆమె వచ్చినా కూడా మాకు అంత లాభము లేదు నష్టము లేదని కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కవితను చేర్చుకునేందుకు కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగైతే ఇండైరెక్ట్గా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కవిత వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్మదనం కొనసాగుతుంది. నిన్న ఆమె మంచిర్యాల
మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తం పార్టీ నేతలంతా దూరం ఉన్నారు. అందులో ఆమె వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరు మాట్లాడొద్దు అంటూ పార్టీకి సంబంధించిన అధిష్టానం నుంచి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాంతో పార్టీ నేతలంతా కూడా రామనరేష్, ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దాన్ని బట్టి కవిత యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు అసలు? ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమి అంటే యాక్షన్ తీసుకుంటారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది అయితే ఆమె ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి యాక్షన్ తీసుకుంటేనే ఆమె తన రియాక్షన్ చూపించాలన్న ఉద్దేశంతో క్లియర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను లేఖ రాసింది తప్పేం లేదు, కేసీఆర్ మా నాయకుడు, ఆయన కోసం ప్రాణం ఇస్తా అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు తనకు జెండా ఏది లేదంటూ కూడా చెప్తున్నారు. అంటే కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదు అంటూనే పార్టీలో మాత్రం ప్రెజర్ తీసుకొస్తున్నారు. కేసీఆర్ పై ప్రెజర్ తీసుకొస్తున్న పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేసే పార్టీకి నిన్న మంచిర్యాల పర్యటన సందర్భంగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నిన్న మంచిర్యాల పర్యటన సందర్భంగా ఆమెకు సంబంధించిన తెలంగాణ జాగృతికి సంబంధించిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఇది కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేసే దిశగా ఆమె కీలక అడుగులు వేస్తున్నారు. ఈ అన్ని చూసుకుంటే కూడా ఇటు పార్టీలో ఉంటూనే పార్టీ లైన్ దాటట్లేదంటూనే కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆమెకి షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకపోతే క్రమశిక్షణ చర్యల కింద పార్టీ బహిష్కరణ, అంటే గతంలో చూసుకుంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా కేసీఆర్ మాత్రం ఎక్కడ వారిని ఉపేక్షించిన పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఆలయ నరేందర్ కానీ, విజయశాంతి కానీ, ఈ మొన్నటి వరకు ఈటెల రాజేందర్ కానీ వీళ్ళందరి విషయంలో కూడా కేసీఆర్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఎంత పెద్ద నేత అయినా సరే వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కవిత వ్యవహారంలో అంటే సొంత కూతురు అని చెప్పేసి ఏమన్నా నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. మూడో తారీఖు దీనికి సంబంధించి ఒక కీలక ఘట్టం చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 3వ తారీఖు నైటు కేటీఆర్ ఇండియాకు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన 4వ తారీఖు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఇద్దరి మధ్య ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత కవిత ఎపిసోడ్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తన లైన్ తాను తీసుకోవాలన్న ఉద్దేశంతో కూడా కవిత ఉంది. అంటే కొత్త పార్టీ పెట్టాలా, లేకపోతే కాంగ్రెస్తో చేరాలా అనేది ఆమె పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అంటే ఆమె సన్నిహితులు ఎవరున్నారో వాళ్ళతో కొంత మంతనాలు అయితే జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె చేసే వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా అందులో నేను చేరే ప్రసక్తి లేదని చెప్తున్నారు. కాబట్టి ఆమె సొంత పార్టీ తీసుకుంటారా అనేది చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే అంటే జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రజల నాడి ఎలా ఉంది, తనకి మద్దతు ఎలా ఉంది అనేది కూడా ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తారా, లేకపోతే కొత్త పార్టీ పెడితే మరో షర్మిల మారతారా ఏంటి అనేది చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకోసం అని చెప్పి కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పార్టీలో ఉంటూనే కూడా ప్రెజర్ తీసుకురావాలి, కీలక పదవులు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది. బూన రైట్. అలాగే జాగృతి సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళడానికి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకోవడానికి కూడా ఆవిడ వెళ్తున్నట్లుగా కూడా మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ ఎటువంటి నిర్ణయం వచ్చినప్పటికీ ఆవిడ పాదయాత్ర కూడా చేస్తారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఎంత ఉంది నరేష్? ఇప్పటికే తెలంగాణ జాగృతికి సంబంధించి కొన్ని కీలక అడుగులు అయితే వేస్తున్నారు. ఒక్కొక్క అంటే పార్టీకి తెలంగాణ జాగృతికి సంబంధించి ఒక్కొక్క వింగ్ను బలోపేతం చేసుకుంటూ అక్కడ కోఆర్డినేటర్లను జిల్లాల వారీగా కోఆర్డినేటర్లను, ఏరియాల వారీగా కోఆర్డినేటర్లను నియమిస్తున్నారు. మరోవైపు రైతు సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ విద్యార్థి సంఘాలకు సంబంధించిన కమిటీలను కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఏదైతే కవిత నివాసం ఉందో ఆ నివాసం పక్క బిల్డింగ్లోనే జాగృతి కార్యాలయం జూన్ 2వ తేదీన ప్రారంభించాలని చెప్పేసి ఆమె ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. దీనికోసం అని చెప్పేసి ఆమె సొంతంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ జాగృతిని గ్రాస్ లెవెల్లో నుంచి తీసుకురావడం ద్వారా తాను ఇంకా బలంగా ఉన్నాను అని చెప్పాలని చెప్పేసి ఆమె ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే జాగృతికి సంబంధించి ఆత్మీయ సమావేశాలు కానీ, అదేవిధంగా బీసీ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడా ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి అంటే తాను సొంతంగా పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది సంబంధించి వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఆమె కేసీఆర్ నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టే ఆమె భవిష్యత్తు అనేది నిర్ణయించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.